నమస్తే ఫ్రెండ్స్, నేను ఈరోజు బీరకాయ తీగూరను అయితే చేస్తున్నా అండి. దానికోసం అయితే సన్నగా తరుక్కొని బీరకాయల్ని ఇలా ఒక గ్లాస్ వాటర్ పోసి బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మనం ప్రాసెస్ని అయితే చేయాలండి. దానికోసం అయితే మూత పెట్టి ఒక 5 to 10 minutes అయితే బీరకాయని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు బీరకాయ బాగా ఉడికిన తర్వాత నా దగ్గర అయితే లేత బీరకాయలు ఉన్నాయి కాబట్టి ఒక 5 minutesకే బీరకాయ ఉడికిపోయిందండి. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు కానీ, ఈ వడిమ అనేది ఏపీ సైడ్ యూజ్ చేస్తారండి. నా దగ్గర ఉంది కాబట్టి యూజ్ చేస్తున్నాను, లేకపోతే నేను కూడా తాలింపు గింజలు యూజ్ చేస్తాను. వెల్లుల్లి అయితే ఒక 2-3 పచ్చగా దంచుకొని ఇది కూడా వేసుకోవాలి. బీరకాయలో 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకున్నానండి. బీరకాయ అనేది చాలా హెల్దీ, చేయటం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం ఏ వంటలైనా. ఇది పప్పుల పొడి అండి. నేనైతే ఇలా 15 రోజులకు ఒకసారి పల్లీలు బాగా వేపుకొని దాంట్లో కొంచెం కారం మనకి తగినంత వేసుకొని ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటాను. దాన్ని ఇలాంటి మన కర్రీల్లో వేసుకొని ఏదైనా ఫ్రై ఐటమ్స్ కానీ అలా ఏమైనా ఉంటే నేను యూజ్ చేస్తానండి. దానికోసం అయితే ఇలా వాడతాను. ఒక 4-5 స్పూన్లు అయితే పడుతుందండి. మనకి వాటర్ ఎక్కువ వేస్తే కొంచెం పడుతుంది, అదే గట్టిగా ఉంటే మనకు అంత ఏం అవసరం ఉండదు. నేను ఇది రాగి సంగటి కోసం అయితే చేసుకుంటున్నా అండి, కాబట్టి కొంచెం లూజ్గా ఉండాలి. కాబట్టి మనం ఇక్కడ చూడాలండి, మనకి కన్సిస్టెన్సీ ఎలా కావాలి అంటే దాని ప్రకారం మనం ఈ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక 5 minutes మూత పెట్టి దగ్గర అయ్యే వరకు, మరీ దగ్గర కాకుండా కొంచెం లూజ్గా ఉండేటట్టు మనం పెట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది మనం రైస్లోకి తిన్నా, ఇలా రాగి సంగటిలోకి తిన్నా, ఎలా తిన్నా కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా మనం ఈజీగా అయితే చేసుకోవచ్చండి. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.